అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారో? టిఫిన్లు అయ్యాయా? మా అమ్మాయి నిన్న ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నతో మాట్లాడతా పూతరేకులు తినాలని ఉంది నాన్న అని అడిగిందంట. వెంటనే యానంలో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేసి ఆత్రేయపురం నుంచి రేకులు తెప్పించాడు. బస్సుకు పంపించారంట. తీసుకురావడానికి మీ గోవిందరాజులు గారు వెళ్ళారు. కూతురు అడిగిందంటే నిమిషాల్లో అయిపోవాలి. ఇద్దరికిద్దరే అంతే మొండోళ్ళు. ఏంటి నా మీద స్టడీలు చెప్తున్నావు? నిన్ను నీ కూతుర్ని పొగుడుతున్నాలే. ఇయ్యే పట్టుకొచ్చా, మిగతా అయ్యి ఆల్రెడీ కొన్ని ఇంటి వచ్చానే. వీడియోలో అన్నీ చేయాలంటే టైం సరిపోదు కదా. ఓ 10-15 చేసి చూపిద్దాం. సర్లే అట్టాక్. కానీ నేను బెల్లం తరుముతాను, నువ్వు ఈ పప్పులు మెత్తగా దంచు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్తా పప్పు వేస్తున్నామండి. ఫ్రై పూర్తి బెల్లంతో పూతరేకులు మాట. ముందైతే నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. తర్వాత బాదం పప్పులు వేసుకుంటున్నాను. తర్వాత పిస్తా పప్పులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడు మెత్తగా దంచుకోవాలి. డైరెక్ట్గా పూతరేకులు తెప్పించుకున్నట్టే ఈ పని తప్పేది కదా అన్నయ్యకు మనకు. ఇందులో పెద్ద శ్రమ ఏముందయ్యా? రేకులు తెప్పించుకుని మనం వేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ స్వీట్ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా మన చేతులతో చేసి పిల్లలకు పంపితే అదో తృప్తి. అన్నయ్యకమ్మా నెయ్యి ఉందా ఇంట్లో? నిన్నే ఎనపూస కరిగించి ఫ్రెష్గా నెయ్యి తీసి ఉంచా. ఫోన్లో కబురు రాగానే పూతరేకులకు కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచుకున్నా. మొత్తానికి నీకు ముంచూపు ఎక్కువేనే. లేడికి లేచిందే పరుగు అన్నట్టు అలా ఫోన్ రాగానే ఉరుకులు పరుగుల మీద తెప్పించావు రేకులు. అడిగింది ఎవరే? మా అమ్మ. పూతరేకులేండి నా బంగారు తల్లి, ఏది అడిగినా అక్కడ కొండ మీద కోచైనా తీసుకొచ్చిస్తా. ఇస్తావు ఎందుకు ఇవ్వు? నాకంటే ఎక్కడ లేని సాకులన్నీ చెప్పి తప్పించుకుంటావు. భార్య అడిగి అప్పుడే తీసుకొస్తే పేరు తగ్గిపోతుంట తెలుసా? ఏ గంధంలో రాశారు బాబు ఈ మాట? నేను రాయిపోయే గంధంలో ఉందలే. మీ గోవిందరాజులు గారికి తెలుగు చదవటమే రాదు, గంధాలు రాస్తాడంట. నేను 2వ తరగతి పాసు, నువ్వు 7వ తరగతి పేలు. మర్చిపోయావా? పాస్ అయిన వాళ్ళకే వాల్యూ ఎక్కువ. తెలివి తెల్లారినట్టే ఉంది. నువ్వు పని మాని కౌలు చెప్తుంటే నిజంగానే తెల్లారెట్టు ఉంది. నువ్వు త్వరగా చేస్తే బస్కి వెళ్ళి సాయంత్రం అమ్మాయికి ఇచ్చొస్తా. సరే కానీ పప్పులు చిన్నగా దంచు. అలాగే మేడం గారు. అతి వినయం దోర్ద లక్షణం. రెస్పెక్ట్ ఇస్తేనే ఇచ్చానంటారు, లేకపోతే ఇవ్వలేదంటారు. ఇది ఎక్కడ ఎరకట్టం అండి? నువ్వు నన్ను మేడం గారు ఏమండి అని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి పిలిచినా ఏమే రంగనాయకమ్మ అని పిలిపించుకుంటేనే నాకు ఇష్టం. ఆ పిలుపులో సొంతమన్న ఫీలింగ్ ఉంటుంది. అంత చదువుగా భార్య తప్ప ఎవరిని అనగలను. అందుకే ఆ పిలిపే ఇష్టం. వెళ్ళేరన్నయ్యకమ్మా, నీకు నచ్చినట్టు పిలుస్తా. చూసారు కదా, ఈ రకంగా దంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా గిన్నెలో తీసుకుంటున్నాను. అన్నయ్యకమ్మ ఇగో రేకు, దీని మీద కొంచెం నెయ్యి. నెయ్యి చూశారు కదా, ఇదే రకంగా అన్నీ వేసుకోవాలి.
ఏంటయ్యా ఎలా పడితే అలా తీబాక చిరిగిపోతున్నాయి. అదే రంగనాయకు ఇంత పలసగా ఎలా వేస్తారా? కుండ మీద వేస్తారయ్యా అంత పలసగా. నువ్వు వేస్ట్ కదే, నన్ను ఎంత చెప్పమన్నావు మరి? ఇలా వేయాలంటే చాలా కష్టమయ్యా, నాకు రాదు. ఈసారి నేను వేస్తాను రంగనాయకమ్మ ఇంత పలసగా. ఏమన్నా పేనా మీద దోశ అనుకున్నావా ఇలా వేయటానికి? ఏంటండి ఎలా ఉంటుంది? ఈసారి నేను వేసి చూపిస్తాను. చూద్దాంలే ఎలా వేస్తావో. రంగనాయకమ్మ టీవీ ఎలా ఉండదు చూద్దాం. నీకు స్వీట్ తక్కువే చేస్తాను, ముట్టుకోకు. సీట్ లేకపోతే ఏం మాటుందా? ఒంట్లో ఉండదు సరిపోదా? ఒకటంటే ఒకటేనే ఫీజు, ఇక అడగను. సర్లే ఇంకొన్ని చేయని ఇస్తాను. చూశారు కదా, ఈ రకంగా మడత పెట్టుకోవాలి చివర్లో, లేకపోతే పొడికాడ బయటకు వచ్చేస్తుంది. రేగులు చేస్తమే కష్టం, కావాలంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఏమయ్యా ఇది తిని ఎలా ఉందో చెప్పు. అబ్బా నోట్ చేసుకుంటే కరిగిపోతున్నాయి, చాలా బాగున్నాయి. త్వరగా మిఠాయి కూడా చేసే టైం అయిపోతుంది. అలాగేనయ్యా. నేను పూతరేకులు చేసే పనిలో ఉంటాను. మీలో పూతరేకులు అంటే ఎంతమందికి ఇష్టమో నచ్చితే ఒక లైక్ చేయండి.